హైదరాబాద్ దోమలగూడలో అదృష్టమైన ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ లభించింది. బాలికలు సురక్షితంగా గుర్తించినట్టుగా సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ నెల 19న ముగ్గురు బాలికలు కనిపించకుండా పోవడంతో తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికలు హిమాయత్ నగర్ అలాగే కాచిగూడ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరినట్టుగా గుర్తించారు. అక్కడి నుంచి రైల్లో ఛత్తీస్గఢ్ వెళ్లిన బాలికలు పోలీసులు గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం బాలికలకు వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్కి అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ 2 నెలల క్రితం ఇక్కడ మైగ్రేట్ చేశారు హైదరాబాద్లో. వాళ్ళ నాన్న ఒక హోటల్లో పని చేస్తారు ఇక్కడ దోమల్గూడ ఏరియాలోను. ఇక్కడ ఫరీదా బస్తీలో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారు. సో వాళ్ళు మనకి కంప్లైంట్లో ఏం చెప్పారంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ కూతురు లత అని అమ్మాయి కూడా, ముగ్గురు కూడా ఇంట్లో కనపడుతుండలేదు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే 19th ఎర్లీ మార్నింగ్ 3 గంటకి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అమ్మాయిలు లేరు. అప్పుడు మేము ఇమీడియట్లీ అక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదం చేశాము. వాళ్ళు గచ్చిరోలి నుంచి బస్ తీసుకుని పతంజూర్ విలేజ్